పల్నాడు జిల్లాలో ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ముడి చమురు కొరత ఏర్పడడంతో చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచాయి. పల్నాడు జిల్లాలో లీటర్ పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14 మేర అదనపు భారం పడింది. ఒక్కసారిగా ధరలు పెరగడంపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయని ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి స్వామి అందిస్తారు. గత అర్ధరాత్రి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెంచడం అయితే జరిగింది. అయితే పెంచిన రేట్ల దృష్ట్యా ఏదైతే పెట్రోల్ బంక్ యజమానులు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా పెరిగిన రేట్లను అమలు పరచడం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈరోజు పెట్రోల్కి సంబంధించి కూడా ₹3.30 రేటు పెరగడం అయితే జరిగింది. డీజిల్కి సంబంధించి ₹3.10 రేటు పెరగడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ పెట్రోల్ రేట్లు అయితే పెంచడం అయితే జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఏపీలో ₹1 అదనంగానే ఉండిద్దని కూడా చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణకు కానీ ఇటు తమిళనాడుకి కానీ చూసుకున్నట్టయితే మన ఏపీలోనే ₹1 అదనంగానే పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించి కూడా రేట్ అధికంగా ఉండిద్దని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లకి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ఇంధన కొరత ఎక్కువగా ఉండటంతో అందుకని రేట్లు పెంచడం అయితే జరిగిందని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ చెప్పడం అయితే జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రజలకు మీటింగుల్లో కూడా చాలా వరకు మనకి ఇంధన కొరత ఉంది, ఆ ఇంధన కొరతను నిర్మూలించడానికి మనం చాలా వరకు ఏదైతే పెట్రోల్ డీజిల్ వాడకాలు చాలా వరకు తగ్గించుకోవాలని చెప్పేసి ప్రజల్లో ఒక అవగాహన అయితే తేవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం కూడా నరేంద్ర మోడీ మాట్లాడుతూ కూడా ఏదైతే మనకి ఇంధన కొరత ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు కూడా తమకున్న వెహికల్స్ని కూడా తక్కువగా వాడాలని చెప్పేసి ఏదైనా అత్యవసరం అయితే మాత్రము వాడాలి కానీ లేదంటే ఇటు గవర్నమెంట్ నుంచి వచ్చిన బస్సులు కానీ ట్రైన్లు కానీ ఎక్కువగా వాడుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం అయితే జరిగింది. అయితే ఏదైతే ఈ ఇంధన కొరత తక్కువగా ఉండటంకు సంబంధించి కూడా తను మొదటగా ఒక అడుగు వేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నరేంద్ర మోడీకి ఉన్న 20 కారుల్లో కూడా ఈరోజు 4 కార్లే వాడటం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. తనకున్న కాన్వాయ్ని కూడా తగ్గించుకోవడం అయితే జరిగింది. అయితే ఏదైతే నరేంద్ర మోడీ పిలుపు మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న కాన్వాయ్లను కూడా చాలా వరకు తగ్గించుకోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్నారు. అనవసరంగా ఇంధనాన్ని అయితే వేస్ట్ చేయొద్దని కూడా ప్రజలకైతే ఇప్పటికే అనేక రకాలుగా కూడా చెప్పడం అయితే జరిగింది. ఎక్కువగా ఇటు బ్యాటరీ వెహికల్స్ కానీ లేకపోతే ఇటు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ వాడండి కానీ ఇంధన కొరతకు సంబంధించి మనం కొన్నాళ్ళ పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలకు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకున్న కాన్వాయ్లను తగ్గించుకొని కూడా చాలా వరకు కూడా ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దాన్ని నిర్మూలించడానికి ఈ రోజు నుంచే మనం ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. దాంతోపాటుగా ఏదైతే మీరు దూర ప్రయాణాలు ఒకళ్ళిద్దరు చేసేటప్పుడు కారులలో వెళ్ళకుండా తమకు ఏదైతే ఆర్టీసీ ప్రయాణం చేయండి లేదా ట్రైన్ ప్రయాణం చేయండి అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు చెప్పడం అయితే జరుగుతుంది. అత్యవసరం అయితే ఎక్కువగా ఇటు బ్యాటరీ వెహికల్స్ కానీ ఈవీ వెహికల్స్ కానీ కొనుక్కొని అవి వాడుకోండి కానీ ఇంధనం కొరత ఇంధన కొరత మనకి సాల్వ్ అయ్యేంత వరకు కూడా ఇటు పెట్రోల్ని డీజిల్ని చాలా తక్కువగా వాడాలని కూడా కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇంధన కొరతను ఎక్కువగా దృష్టిలో ఉంచుకొని ప్రజలకి చాలా వరకు కూడా ఏదైతే ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల కూడా ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల ఈరోజు రేటు పెరిగిందని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఏదైతే ముడి సరుకుకు సంబంధించి కూడా ఇటు పెట్రోల్కి సంబంధించి కానీ ఇటు డీజిల్కి సంబంధించి కూడా ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. అందుకని ఈరోజు రేటు పెంచడం అయితే జరిగిందని కూడా చెబుతున్నారు. ఇక మీదట మనకున్న సమాచారం మేరకు అయితే ముందు రోజుల్లో కూడా ఇంకా అధికంగా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇంధన కొరత చాలా ఎక్కువగా ఉంది. ఆ ఇంధన కొరత ఎక్కువగా ఉండటంతో ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి తమ ఎక్కువగా బస్సు ప్రయాణాలు కానీ ఇటు రైలు ప్రయాణాలు కానీ చేయాలా లేదంటే ఈ వెహికల్ కానీ బ్యాటరీ వెహికల్ కానీ కొనుక్కోమని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే
దేశవ్యాప్తంగా కూడా ఈ కొరత అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కొరత కొంతకాలం ఉండిద్ది. ఈ కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు జీవించాలని కూడా చెబుతున్నారు. ఏదైతే ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల కూడా నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా తమకున్న అవసరాల నిత్య ఖర్చు కూడా చాలా వరకు తగ్గించుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రతి ఆదివారం కూడా ఏదైతే పెట్రోల్ బంకులు కానీ డీజిల్ బంకులు కానీ ఒకరోజు పాటు సెలవు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ కొరతకు సంబంధించి కూడా ఉండటంతో ఏదైతే తమకు రావాల్సిన ముడి సరుకుకు సంబంధించి కూడా ఇబ్బందిగా ఉండటంతో ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.